వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ అండి. ఈరోజు మనం జాబ్ అప్డేట్స్ గురించి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన జాబ్ అప్డేట్ ఒకటి రిలీజ్ అయిందండి. అదేంటో చూద్దాం. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్స్ అని చెప్పి ఒక జాబ్ రిలీజ్ అయిందండి. ఇది దేనికి సంబంధించిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆఫీస్ అటెండెంట్స్ కోసం జాబ్ వేకెన్సీ రిలీజ్ చేసింది. ఇందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 841 పోస్టులు ఉన్నాయండి. ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు. ఒకసారి అది చూసుకోండి. దీనికి వచ్చేసి లింక్ ఇదండి, www.rbi.org.in. ఈ సైట్ వచ్చేసి ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 15 వరకు ఉందండి అప్లికేషన్ టైము. ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ చేశారు ఆల్రెడీ అప్లికేషన్ టైము. మార్చ్ 15 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారండి. అదొకసారి చూడండి. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారండి వీళ్ళు ముందే. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9-10 వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ అండి. తర్వాత వచ్చేసి మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్కి అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్స్, ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయని చూద్దామండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ తీసుకుంటే టోటల్ వేకెన్సీస్ 50 ఉన్నాయండి. ఇందులో మళ్ళీ కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అని చెప్పేసి ఇలాగా డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చాడండి. మొత్తం వచ్చేసి 841 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో ఇస్తాను మీకు. మీరు అది డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా చూడొచ్చు మళ్ళీ ఒకసారి. తర్వాత వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మస్ట్ బి 18 to 25 ఇయర్స్. 18 to 25 ఇయర్స్ ఈ ఏజ్ మధ్యలోనే ఉండాలండి. తర్వాత వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. సపోజ్ ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇచ్చాడండి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇది ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్కి సెలెక్ట్ అవుతారు అనేది చూద్దాం. మస్ట్ పాస్ 10th స్టాండర్డ్, కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కూడా పాస్ అయి ఉండాలండి, గమనించాలి ఒకసారి. అండర్ గ్రాడ్యుయేట్ కూడా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సెలక్షన్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో అనేది చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందులో వచ్చేసి రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ, ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్, టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి 1/4, అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ పోయిద్ది, అది చూసుకోవాలి. దీని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండిద్దండి. ఏ లొకాలిటీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది చూడాలి. హౌ టు అప్లై, ఈ జాబ్కి మనం ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా నేను. ఫస్ట్ మనం గూగుల్లో ఆర్బీఐ అని టైప్ చేయాలండి. ఆర్బీఐ అని టైప్ చేస్తే ఫస్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ సైట్, ఇందులోకి ఇందులో వెళ్ళాక చివర్లో ఉంటుంది opportunities@RBI అని, అది క్లిక్ ఇవ్వాలి. ఇందులో కరెంట్ వేకెన్సీస్ ఉంటాయండి. ఈ కరెంట్ వేకెన్సీస్లో వేకెన్సీస్ అనే ట్యాబ్ ఓపెన్ అయ్యిద్ది కింద. ఇందులో మనకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆర్బీఐకి సంబంధించినవి. ఇక్కడ గమనించాలి, ఫిబ్రవరి 24, 2021 రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్స్ 2020. ఇది మనం చెప్పుకున్న జాబ్. ఇప్పుడు దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా వస్తుంది కదా మీకు ఇంటర్ఫేస్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని కనిపించిద్ది, దాని మీద ఓపెన్ చేయాలి. ఇది మనకు సైట్ అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కి. ఇది చూసారా, ఫిబ్రవరి 24 స్టార్టింగ్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మార్చ్ 15 అప్లికేషన్ ఎండ్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ ఇవ్వాలండి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ జాబ్కి ఇది మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ అంటే మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి మీరు, అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, మీ ప్రూఫ్కి తగ్గట్టుగా మీరు ఎంటర్ చేశారా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఒకసారి ప్రివ్యూ. చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఉండిద్దండి. పేమెంట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు అనమాట, ఇది టెస్ట్ ఫీజు. ఇది ఎంత ఉండిద్దంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 రూపీస్ అండి, మిగిలిన కేటగిరీస్ అన్నిటికీ 450 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ రిసిప్ట్ వచ్చింది పేమెంట్ సక్సెస్ అయినట్లు.
మీరు ఆ పేమెంట్ సక్సెస్ అయినట్లు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది ఇంపార్టెంట్ అండి. హాల్ టికెట్ కావాలంటే మీకు అప్లికేషన్ డీటెయిల్స్, అందులో ఉన్న నెంబర్ కావాలి మెయిన్గా. సో ఇది అప్లై చేసుకునే విధానం అండి. ఫర్దర్గా ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి.